మనుషులుగా మన చేతనైనంత మట్టుకు మనం పోరాడవచ్చు. ఒకవేళ మనకు అలవిగాని పరిస్థితి ఏదన్నా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవుని వైపు చేతులు జాపొచ్చు. దేవా, నా శక్తికి లోనైనటువంటి విషయం అయితే నేను తిప్పలబడతాను. ఇది నా శక్తికి మించిన కార్యము, ఇక నువ్వు కదలాల్సిందే. బిడ్డ, గుర్తుపెట్టుకో, అది రోగమైనా, అప్పైనా, సమస్య అయినా, ఆత్మీయ ఇబ్బంది అయినా, ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు. ఒకవేళ నీకు చేతగాల, నీ వల్ల గాల, అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. ఆయన గదులుతాడు నీ పక్షాన. నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పలబడద్దు. నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు. చూడు, నీకు అలివైద్దా కాదో చూడు. అలివి కాదు, అర్థమైందా నీకు? అయితే వెళ్ళి మోకాళ్ళే. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నసుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నసుతుల సింహాసనం కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా. అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు? నోరు తెరిచి చెప్పండి. దేవుడు. అవునా? సౌలు బర్నబాల్ని తన పరిచర్య కొరకు పిలిచింది ఎవరు? దేవుడు. ఇంకా చాలామందిని పిలిచాడు. మిథ్యాన్లో ఉన్నటువంటి మోషేను దర్శించి ఐగుప్తుకు పంపేదానికి పిలిచింది ఎవరు? రైట్. లోకములోను పాపములోను మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఎవరు? నిన్ను పిలిచాడా? పిలుపులు రెండు రకాలు. ఒకటి లోకంలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు, ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు. రెండు పిలుపులు. మళ్ళీ చెప్తున్నాను, చీకటి, లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు, సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కొరకైన పిలుపు. రెండు పిలుపులు. అబ్రహామును పిలిచిన దేవుడే, సౌలును పిలిచిన దేవుడే, యాకోబును పిలిచిన దేవుడే, మోషేను పిలిచిన దేవుడే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాని పిలుపు మనకే. ఆ పిలుపును బట్టే వచ్చాం సంఘంలోకి. అంతవరకు ఓ పిలుపు అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు. రా, నీవు నా సేవ చేయాలి అని. కొంతమందికి ఆ పిలుపు స్పష్టం, కొంతమందికి అర్థం కాదు. మీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు. ఏది నీకు దొరకదు. ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే. మళ్ళీ ఆకలి ఉండనీయుడు, ఆహారం పెడతాడు. సావనీయుడు, బతకనిస్తాడు. కానీ రావాల నువ్వు పిలుపులోకి, ఆయన పిలుపుకు లోబడిన దాకా, ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిన దాకా. ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని. కానీ ఈ ఐహిక విచారాలు అనేవి నిన్ను ఒత్తేస్తున్నాయి గనక దేవుడు అంటాడు, వాటిని వదిలేసే, రా, నేను నిన్ను వాడుకోవాలదా అంటాడు. ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి.
కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని నాకు ఏది సఫలం కావట్లేదన్నా, అందినట్టే అందుతుంది పోతుందని బాధపడతా ఉంటాను. నేను అంటాను, ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో చూసుకో. నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి, దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి, దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందదురా బాబు. అందనివ్వడు, నాకు అందనీలా, అది విషయం. నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా. ఏదన్నా చేయని అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం, మళ్ళీ అది నేను చేస్తే నష్టం. చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికింది అనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు, దా వదిలేసిరా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపు, దేవుని పిలుపు రెండు రకాలు. ఒకటి లోకములో నుండి సంఘములోనికి, సంఘములో నుండి సేవలోనికి. సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నిన్ను పోనీయడు, ఎందులోనూ నిలవనీయడు. ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది, నేను చెప్తున్నా, ఇది నా పర్సనల్. ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు. ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో, అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు. నా చదువుని కొనసాగనీలా, నేను చేసే వర్క్ని కొనసాగనీలా, వ్యాపారాన్ని కొనసాగనీలా, దేన్ని కొనసాగనీలా, అన్నిట్లో అడ్డొచ్చాడు. ఎందుకయ్యా నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగా బతుకుతున్నారు, నాకేంది ప్రభు ఈ కర్మ? దేవుడిని ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే, నీవు నా పని చేయాలి, రా, నేను నిన్ను వాడుకుంటాను, నేనే నిన్ను పోషించుకుంటుందా. ఎందులోనూ స్థిరపడలేని నేను, ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు. ఎందుకు ఇవన్నీ కొనసాగనీయలేదు అంటే, ఇందులో ఏ ఒక్కదానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చదువు కంటిన్యూ అయిందనుకో, ఏ జాబో సంపాదించుకొని ఒక ఉద్యోగస్తుడిలాగా నా యాత్ర ముగిసేది. ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి చెందిన వాడిగా, ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా. కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది, ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు నా మీద ఉంది. ఆయన కృప, ఆయనకే మహిమ కలుగును కాక. నేను తగినోడిని కాదు, కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు, కానీ కృప, నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు, కృప ఇచ్చాడు, పిలిచాడు, ఆయన వాడుకుంటున్నాడు. యేసు నామములో ఆమేన్. వాడుకుంటాడు. హల్లెలూయా, పెద్దగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా వాడుకుంటాడు. కూర్చో ప్రశాంతంగా, అటు తీసుకెళ్ళి. ఆ విధమైనటువంటి ఏర్పాట్లో ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నప్పుడు గమనించాలి, ఆ ఏర్పాటు మన మీద ఉన్నప్పుడు, ఇటు నాకెళ్ళి చూడండి, చూస్తారా? అటు స్తోత్రం చెప్పండి మరి, హల్లెలూయా. ఆ ఏర్పాటు ఒకవేళ నీ మీద, సోదరుడా, నీ మీద ఒకవేళ ఉందనుకో, ఖచ్చితంగా దేనిలో కూడా నిన్ను నిలవనీయడు. దానిలో నుంచి నువ్వు రావాల్సిందే ఆయన రెక్కల కిందకి. ఆ ఏర్పాట్లో, ఆ పిలుపులో అబ్రహామును పిలిచాడు. భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు, ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు, ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏది సెట్ అవ్వట్లేదు, ఏమిటి కారణం అని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి కారణం నేను చెప్తున్నా. ఒకవేళ ఏర్పాటు, పిలుపు నీ మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది, ఎందులోనూ నువ్వు నిలబడకుండా. దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చోను. దేవా, ఏంటి నీ ప్రణాళిక, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు బయలుపరచు. ఒకవేళ నా పట్ల నీ చిత్తము యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను, ఆ బలం నాకు ఇవ్వమని నువ్వు దేవుని ముందు కూర్చో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే, ఆ పిలుపుకు లోబడి అడుగులు నువ్వు ముందుకేస్తే
నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. అబ్రహాం విషయంలో అదే జరిగింది. అబ్రహాం చేసింది ఒక్కటే, దేవుడు పిలిచాడు, అబ్రహాము విధేయత చూపాడు. స్టార్టింగ్లో మెసొపొతామియా నుంచి హారాన్ వరకు వచ్చి ఆగాడు. తర్వాత మళ్ళా దర్శించాడు. ఏమయ్యా, నిన్ను నేను చూపించే దేశానికి బొమ్మంటే ఏడేసావేంది బ్రేక్ అన్నాడు. ఆ ముసలివాడైన తండ్రి, నేను వెళ్ళలేని పరిస్థితి ప్రభు, అర్థం చేసుకో అంటే అర్థం చేసుకుంటానని తండ్రిని పిలిచాడు. ఎవరి పేరు చెప్పాడు, ఆయన లేపేశాడు. ఇక గదులు అన్నాడు. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, మనల్ని ఎలా చేయబోతున్నాడో, మనల్ని ఏ మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడో మనకు అర్థం కాదు. మనం మొరాయిస్తాం, మనం అడ్డగిస్తాం. అయితే దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు రప్పించైనా సరే మనల్ని తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దారులు వెతుక్కుంటూ ఉంటాం, దేవుడు అడ్డుపడతా ఉంటాడు. అబ్రహాము గొప్పతనం ఏంటంటే దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇప్పుడు అడుగడుగునా దేవుడే ఎంటర్ అవుతాడు. గమనించండి మీరు. ఎందుకంటే మీరందరూ చెప్పాలి, పిలిచినవాడు, మళ్ళీ చెప్పండి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, దేవునికి మహిమ. హల్లెలూయా. లోకములో నుండి తన సంఘములోనికి పిలిచిన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. సంఘము పంపిస్తా, వెనకే కూర్చోబెడతా. ఇక నాకు ముందుగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఏం మీరే ఎక్కడొచ్చాగా, ఏమో పోయింది, మొత్తం పోయింది. అది వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తే సైతానుల్లాగా చూస్తాను, నేను దురాత్మల్లా ఫీల్ అవుతా. జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. దేవుడు పలుకుతున్నప్పుడు మనుషులు భయం కలిగి వినాలి. హారందాకు వచ్చావా? లోకములో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన సహవాసంలోనికి, సంఘములోనికి, వెలుగులోనికి పిలిచిన దేవుడు, అందులో నుండి దేవుని పనిలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నా బిడ్డని నేనే కదా పిలిచాను. ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె, పోరాటంలో పడ్డాడు నా కుమారుడు. నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తయిపోతాడని అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది. ఏం